మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సంబరంగా మొదలైంది. దీంతో జనమంతా వనంబాట పట్టారు. వనదేవతలను కొలుచుకునేందుకు మేడారం బయలుదేరారు. అక్కడికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎడ్ల బండ్లు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు ఇట్లా తీరొక్క బండ్లలో తరలివస్తున్న భక్తులతో దారులన్నీ సందడిగా మారాయి. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 రోజుల ప్రధాన జాతర ఇవాళ షురూ కానుంది. సాయంత్రం సమ్మక్క బిడ్డ సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దపైకి చేరనుంది. పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు కూడా గద్దల మీదకి చేరగానే జాతర ప్రారంభమవుతుంది. సాంప్రదాయ పూజల అనంతరం మంగళవారం పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారం వైపు బయలుదేరారు. రాత్రి గద్దపైకి రానున్నారు సారలమ్మ. భక్తులు పట్టే వరం కొలుపుల మధ్య గద్దపైకి చేరనుంది. దీనికి ముందు వడ్డెలు జాతర నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని సారలమ్మ గుడి దగ్గర ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆపై ప్రధాన పూజారి కాక సారయ్య వెదురు బుట్టలో పసుపు కుంకుమ భరణితో కూడిన అమ్మవారి ప్రతిరూపంతో కాలినడకన భక్తుల జేజేల మధ్య మేడారానికి బయలుదేరుతారు. పిల్లలు కలగని మహిళలు సారక్కను వరాల తల్లిగా భావిస్తారు. ఈ క్రమంలోనే సారక్కను కన్నెపల్లి నుంచి మేడారానికి తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రోడ్డుపై పడుకొని వరం పడతారు. జంపన్న వాగు మీదుగా వచ్చే క్రమంలో అక్కడ పూజలు నిర్వహించాకే వాగు దాటుతారు. తర్వాత పూజారులు బృందం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నాక సమ్మక్క పగిడిద్దరాజుల పెండ్లి తంతు జరుగుతుంది. ఆపై సారలమ్మను జాతరలోని ప్రధాన గద్దెపై కొలువు తీరుస్తారు. ఇక బుధవారం మధ్యాహ్నం వరకు పగిడిద్దరాజు, గోవిందరాజు సైతం గద్దెల మీదకు చేరుకుంటారు. సారలమ్మ తల్లి రాత్రి 11 గంటల తర్వాత గద్దెను చేరుతోంది. మేడారం జాతరలో కోట్లాది మంది భక్తజనం పులకరించే అపూర్వ ఘట్టం రేపు సాయంత్రం సాక్షాత్కరించనుంది. ప్రధాన గద్దెల నుంచి కిలోమీటర్న్నర దూరంలో చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తుల పూనకాల మధ్య కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు జనంలోకి తీసుకొస్తారు. గుట్ట వద్ద ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సంకేతంగా గాల్లో 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. 5-6 గంటల పాటు ఈ మహాఘట్టం కొనసాగుతుంది. రేపు అర్ధరాత్రి సమ్మక్క తల్లిని గద్దె మీదకు చేర్చుతారు. మేడారం గద్దెలపైకి రాత్రిలోపు సారలమ్మ రానున్నారు. ముందుగా కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు.
పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు సారలమ్మ తల్లి. డప్పు చప్పుళ్ల మధ్య తరలి వెళ్లనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కన్నెపల్లి నుంచి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ఉన్నాం. అమ్మవారు మరికొద్దిసేపట్లోనే గద్దెలపైకి తీసుకురానున్నారు. దానికి సంబంధించినటువంటి ముందు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి వంశస్థులు, వాళ్ళకి సంబంధించిన పూజారులు ఇదంతా కూడా పూజలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పూజారులు వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అయితే 2 ఏళ్ల పాటు ఎదురు చూసే అమ్మవారు ఎన్ని గంటలకు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఈ రోజు అంతా కూడా ఎలాంటి పూజలు ఇవన్నీ ఉంటాయి? ఇవాళ పొద్దుగాల గుడిగాడు ఉంటుంది. మా ఆడబిడ్డలు మొత్తం వస్తారు, వచ్చి గుడిగిట్ట కడతారు. కట్టినాక ఇక్కడ నుండి ఆడబిడ్డలతోని కుల ఆచార ప్రకారాలతో ఆడబిడ్డలతోని మేరం నీళ్ళు పట్టుకుని పోయి సమ్మక్క సారక్క గొంతుల కడిగి బొట్లు వేసి వచ్చిన తర్వాత 6-7 గంటల లోపు అమ్మవారికి వచ్చి బయలుదేరుతుంది. సో అమ్మవారికి సంబంధించినటువంటి అందరూ కూడా ఎదురుస్తారు అమ్మవారు ఎప్పుడు వస్తారు అనేది. కన్నెపల్లి నుంచి జరిగేటువంటి కావచ్చు, ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు? తర్వాత అమ్మవారికి ఈ రోజు నుంచి ఈ 4 రోజులు ఎలా ఉండబోతుంది? సాయంత్రం ఇక్కడ అమ్మవారి నుంచి బయలుదేరే టైంలో కూడా ఎలా ఉంటుంది? అమ్మవారు బయలుదేరే టైంకి కూడా కుల ఆచార ప్రకారంతో కుల పెద్దలతో అందరు కలిసి ఇక్కడ మొత్తం గద్దె కాంటలు అందరూ గుడి కాంటలు ఇక్కడ నుండి అందరూ పోలీసు బందోబస్తుని మేడం తీసుకెళ్తారు. భక్తులు అయితే బాగుంది వస్తారు. అన్న, ఇప్పుడు మీ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇప్పుడు కన్నెపల్లికి సంబంధించి వాళ్ళంతా కూడా వరుసగా వాళ్ళ క్రమక్రమంగా ఎట్లా వస్తుంటారు? ఇప్పుడు ఈ పూజల్లో కానీ వీళ్ళంతా కూడా ఎట్లా ఉంటుంది? మెయిన్ పూజలు ఇండిపెండెంట్ పేరున్న వాళ్ళు 6 ఉంటారు. సారలమ్మ పూజారులు 6కి అన్నదమ్ములు ఇట్లా అందరూ పూజారులు అంటాం. సో అమ్మవారి ఆడబిడ్డలకు చాలా ప్రియారిటీ ఉంటుంది. అమ్మవారి ఆడబిడ్డలు వస్తేనే వీళ్ళంతా ముగ్గులు వేయడం కావచ్చు, గుడిని శుభ్రం చేయడం కావచ్చు, శుద్ధి చేయడం, ఇట్లా అమ్మవారి ఆడబిడ్డలకు సంబంధించిన మీ కుటుంబాలన్నీ ఎన్ని ఉంటాయి? మా కుటుంబాలు ఒక 13 దాకా ఉన్నాయి. కన్నెపల్లిలో అందరూ మా ఆడబిడ్డలు మొత్తం వస్తారు. మా ఆడబిడ్డ కాకుండా ఊరు కూడా వచ్చి ముగ్గులు ఎత్తారు, గుడి కడతారు, అన్నీ చేస్తారు. సో అమ్మవారిని తీసుకెళ్లేందుకు ఇప్పుడు పొర్లు దండాలు చేస్తుంటారు. తర్వాత అమ్మవారి మీద తీసుకువెళ్ళే సమయంలో కొద్దిగా తగిలితే చాలు అని భావిస్తుంటారు. సేమ్ టైంలో పిల్లలు కానీ వాళ్ళు ఒక అమ్మవారిని మొక్కుంటే అవుతారంటారు. ఇట్లా రకరకాల మొక్కులు ఉంటాయి. ఎట్లా ఉంటుంది అలా అమ్మవారిని తీసుకువెళ్ళే టైంలో? అట్లా పోతే దేవుడు పైన దాటిపోతే వాళ్ళకు బాధలు కానీ, రోగాలు కానీ, లేకపోతే పిల్లలు కానీ అయితే నమ్మకాలు ఎన్నో ఆశతో ఉంటారు. అవి అవుతాయని అట్లా సులభం. ఇది ఈ సంక్రాంతి దసరా కాకుండా మాకు ఇది పెద్ద పండుగ అనిపిస్తుంది. అందరికి మాకు కాదు భక్తులకు కూడా పెద్ద పండుగ అనిపిస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కాబట్టి పెద్ద పండుగ అనిపిస్తుంది. అందుకే సంతోషంగా అనిపిస్తుంది పండుగ అంటే. సో అప్పటికి ఏం మారింది అనుకుంటున్నారు? మేడారం కావచ్చు, మీ కన్నెపల్లి కావచ్చు, లేకపోతే ఇంకా ఎట్లా ఉందనుకుంటారు? మేడం అంటే భక్తులు ఎక్కువ అప్పటికిప్పటికి చాలా ఎక్కువ ఎత్తాను. అమ్మవారి ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలంతా కూడా ఉన్నారు. ఏమేమి చేసిందమ్మా? ఏం చేయడం అంటే గుడి శుద్ధి చేశారు. నైట్ నుంచి ఊరు ఆడబిడ్డలు, ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ ముగ్గులేసి అమ్మవారిని అలంకరించారు. ఇప్పుడు గద్దెలు కడగడానికి మేడారం వెళ్ళడం జరుగుతుంది. సాయంత్రం 6 or 7 o'clockకి ఇక్కడి నుంచి సారలమ్మని తీసుకొని మేడారం వెళ్తారు. సో ఇదంతా కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకు మాత్రమే అవకాశం కావడం కావచ్చు, ఇదంతా ఎట్లా చేస్తారు? ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మెయిన్గా మేము ఈ కమ్యూనిటీకి బిలాంగ్ అయి ఉన్నాం కాబట్టి ఇట్స్ అవర్ ప్లెజర్ అండ్ డివైన్ థింగ్. సో ఈ కల్చర్ కావచ్చు, ఇదంతా కావచ్చు, మీదే కాదు కోట్ల మంది భక్తులు కూడా ఆరాధ్య దైవాలుగా ఉండడం ఎలా అంటే వాళ్ళు కోరుకున్న మొక్కులు అన్నీ తీరుతున్నాయి కాబట్టి మాకనే కాదు వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అంత నమ్మకం ఉంది దేవత పైన. సో ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి మీ ఊరంతా ఎట్లుంటుంది? మీ దగ్గరికి అందరు వస్తుంటారు. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా కూడా అందరూ ఇక్కడికి రావడం అని అంటే ఊరు కాబట్టి మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి అవి ఈ 2 ఏంటి అన్న? ఇక్కడ ఉన్నటువంటి త్రిశూలం కావచ్చు, ఇది కూడా కనిపిస్తుంది కదా. అప్పుడు అమ్మవారి ఉద్యానికి పోయినప్పుడు అటు పట్టుకునేదట. అది మనకు తెలిసిన ముచ్చట. ఇక్కడికి అమ్మవారికి సమ్మక్క పూజలు కానీ వాళ్ళు వచ్చి చీరసార ఇవ్వడం ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? చీరసార ఇచ్చుడు మొన్న మండల పండుగ పడిపోయింది. ఇవాళ కూడా దేవుడు పోయిన తర్వాత ఆడ గద్దె మీద చీరసార పెట్టి. సో ఇది ప్రస్తుతం అయితే కన్నపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ ఆలయంకి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, అవన్నీ కూడా మనం చూడవచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి చీర సార అవన్నీ కూడా పెట్టడం, తర్వాత మొక్కులు చెల్లించుకోవడం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలంతా కూడా వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా అమ్మవారికి మొక్కులు ప్రథమంగా చెల్లిస్తారు. అయితే ఇప్పుడు కన్నపల్లికి సంబంధించినటువంటి సారలమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్నాం. అమ్మవారికి సంబంధించినటువంటి వంశం ఆడబిడ్డలు వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఈ రోజంతా కూడా ఈ ముగ్గులు వేయటం
కావచ్చు, లేదా అమ్మవారిని తీసుకువెళ్ళే సమయంలో శుద్ధి చేయడం కావచ్చు, ఇదంతా మీ వరకే ఉంటుంది, మీకే అదృష్టం ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా అదృష్టం కూడా, చాలా నిష్టగా నైట్ అంతా చేయడం కూడా చాలా అదృష్టం ఉంటాయి. ఎవరికి దొరికిన అదృష్టం మాకు దొరికింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అంటే అమ్మవారికి సంబంధించి మీకు ఈ 4 బుధవారాలు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది పూర్ణమికి ముందు వచ్చే 3 బుధవారాలు, తర్వాత వచ్చే తిరుగువారం బుధవారం. ఈ బుధవారాలకు సంబంధించినటువంటిది ఎట్లా ఉంటుంది? మీరు రాత్రి నుంచి ఎలాంటి పూజలు, ఎట్లాంటి నియమ నిష్ఠలతో ఉంటారు? మండ మెలుగు పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నైట్ అంతా దేవునికి జాగరణ ఇంట్లో చేస్తారు. ఇక అన్నీ చెప్పకూడదు కదా. ఎట్లుంది ఇవాళ ఏమేం చేస్తున్నారు? ఇక్కడ ముగ్గులు వేయడం కానీ ఇదంతా నైట్ వచ్చి స్నానాలు గిల్లు చేసి వచ్చి నైట్ అంతా ముగ్గులు వేస్తాం. 2-3 అవుతుంది ఇక్కడే మొత్తం కడిగి నీట్గా చేసి ముగ్గులు వేసి వెళ్తాం అన్నట్టు. అన్ని నీట్గా చేసి వెళ్తాం, ఎప్పుడు దేవుని గిట్ల నీట్గా చేసి వెళ్తాం. సో ఇవాళ అమ్మవారికి మీ వైపు నుంచి ఏం సమర్పిస్తుంటారు? చీర సార బెల్లం గిట్లా సమర్పిస్తాం, బట్టలు పెడతాం, అన్ని మొక్కులు ఒప్పచెప్పుకుంటాం. కొబ్బరికాయ, బెల్లం, బట్టలు, చీర సార, గాజులు అన్నీ ఒప్పచెప్పుకుంటాం. సో ఇట్లా ఆడబిడ్డలుగా వీళ్ళకి సంబంధించి మీరు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 6 ఫ్యామిలీస్ ఉంటాయి. అందులో చాలా అందరూ ఉంటారు కదా, ఇంకా కోడలు, ఆడబిడ్డలు చాలా మంది ఉంటారు. సో ఇది వచ్చి ఇంతమంది మీ కోసం ఎదురు చూస్తుంటారు. మీ ఆడబిడ్డ మీ అమ్మవారికి సంబంధించినటువంటి తీసుకురావాలనేది. ఈ సాయంత్రం వచ్చేసరికి టెంపుల్ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉంటుంది అసలు మీ ఊరంతా కూడా? చాలా కోలాహలంగా ఉంటుంది. ఎప్పుడు అంటే చాలా పండగ వాతావరణం ఉంటుంది. చాలా జనాలతో నిండిపోయి ఉంటుంది. అమ్మవారు ప్రత్యక్షంగా ఉంటారు కాబట్టి ఆ రోజు నైట్ చాలా నిండుగా ఉంటుంది గుడి అంతా. పొడుగు దండాలు కూడా పెడుతుంటారు. సంతానం లేని వాళ్ళు ఇక్కడ పడుకుంటారు. వాళ్ళకు కూడా సంతానం కలగడానికి అన్నీ ఇస్తుంటారు. పొరుగు దండలు అందరూ పెడతారు పడుకొని. సో ఎట్లుంది మీ టెంపుల్ ఈ రోజు అంతా? ఎట్లా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ వాతావరణం అంతా? చాలా చాలా కోలాహలంగా ఉంటుంది. గిరిజన సాంప్రదాయాలతోని అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నట్టు. సో ఇప్పుడు సారలమ్మ టెంపుల్కి సంబంధించి ఇప్పుడు రకరకాల అంటే అమ్మవారే వనదేవతలుగా చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దాని కావచ్చు, ఏమేమి జరుగుతుంటుంది పూజ కార్యక్రమాలు అంటే అన్నీ శుద్ధి చేస్తాము. శుద్ధి చేసి అన్ని ఒడారాలు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకుంటాము. ఇంకోటి మేము హనుమాన్ జెండా పడతాము. హనుమాన్ పూజాలం హనుమాన్ జెండా పడతాము. హనుమాన్ జెండా కార్యక్రమం జెండా కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం ఇక్కడి నుంచి గద్దెల మీదకి వెళ్ళి అమ్మవారి గద్దెలు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాం. సో మీరు జెండా పట్టుకొని రావడం కావచ్చు, లేకపోతే అదంతా కూడా మీ ముందు ఎన్ని గంటలకు మీరు స్టార్ట్ అవుతుంటారు? మీ వెనక అమ్మవారికి సంబంధించిన ఇదంతా కూడా ఈరోజు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? దాదాపు 5-6 గంటల సమయంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఇక్కడి నుంచి 7-8 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా కాలినడక వెళ్తారు, జంపన వాగులోంచి వెళ్తుంటారు కదా, ఎట్లా ఉంటుంది ఈ రూట్ అంతా కూడా? ఏ విధంగా వెళ్తుంటారు, ఏ విధంగా చేస్తారు? కాలినడకతోనే వెళ్తాము. భక్తి శ్రద్ధలతోనే వెళ్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాము. పిల్లలు కానీ, యూత్ కానీ, పెద్ద మనుషులు కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు జంపన్న వాగులోకి వెళ్ళిపోతుంటాం. సమయంలో ఎట్లుంటుంది అసలు? అంతా చాలా కోలాహలంగా ఉంటుంది. అది ఇక అంత మైకం ఉంటుంది అన్నట్టు. అది అసలు ఏమన్నా అంటే అమ్మవారిని తీసుకువచ్చేటప్పుడు అసలు మీకు ఏమన్నా మళ్ళీ ఏమన్నా గుర్తుంటుందా అక్కడ గద్దెలపై వరకు వెళ్ళేసరికి? అప్పటి వరకు ఏం గుర్తుండదు. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాతనే మళ్ళీ జ్ఞానోదయం అవుతుందని అప్పటి వరకు అయితే ఏముండదు అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఏముండదు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అమ్మవారికి అధికార యంత్రాంగం అంతా కూడా స్వాగతం పలుకుతూ గద్దెలపైకి సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువెళ్తారు. ప్రస్తుతం కన్నెపల్లిలో ఉన్నటువంటి ఆలయం దగ్గర వాళ్ళ వంశస్థులకు సంబంధించిన పూజారులంతా కూడా పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ, కృష్ణమోహన్, V6 న్యూస్, కన్నెపల్లి నుంచి.